కార్యక్రమానికి మనతో పాటు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మల్లు రవి గారు, ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అన్న చిన్నారెడ్డి గారు, మరియు డిసిసి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు పెప్పేరు మండల పార్టీ అధ్యక్షులు వెంకటరాములు గారు, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ లీడర్లందరికీ సోమవారం రోజు జరిగే ఎన్నికల్లో మీరందరూ పొద్దున్నే పోయి మనందరు ఈ రోజు రేపు కష్టపడి ఎల్లుండి పొద్దున్న పార్లమెంట్ మన అభ్యర్థి మల్లు రవి గారి ఓటు 4వ నెంబర్ మీద గుర్తు మీద చేయి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని దీవించి మొన్న మనకి 25,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఎంత ఇద్దాం? డబలా అన్న ఇంటున్నాడు, మాట ఇస్తున్నావు, ఇద్దామా? వనపర్తి నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి మల్లు రవి సార్ని ఆశీర్వదించి దీవించి గెలిపిస్తే ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారు, అమ్మ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనం ఇచ్చిన 6 గ్యారెంటీ కాకుండా మళ్ళా 5 గ్యారెంటీలతో పాటు వనపర్తికి రైల్వే లైన్ వస్తుంది, వనపర్తికి నవోదయ స్కూల్ వస్తాయి, వనపర్తికి కేంద్రీయ విద్యాలయం వస్తాయి, వనపర్తికి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇండ్లు కాకుండా పెన్షన్లు కాకుండా అన్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మనందరం ఇంకొక 2 రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని దీవించాలి. జూన్ 4 తారీఖు తర్వాత కౌంటింగ్ అయితే ఆ కౌంటింగ్ లో మనం ఒక్కొక్క బూత్ నుంచి 400 నుంచి 500 లీడ్ తీసుకురాగలిగితే అక్కడ మనం రాబోయే 15 రోజులు అక్కడ నుంచి 15 రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన మెజార్టీ చూసి అవతల పార్టీ బీఆర్ఎస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ కనీసం నామినేషన్ వేయాలంటే దరిదాపులకు కూడా రావద్దు. కాబట్టి మీరందరూ అది కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సింది, అది కూడా దృష్టిలో పెట్టుకొని మనం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది. దాంతో పాటు పెబ్బేరు రెవెన్యూ డివిజన్ కూడా రావాల్సిన అవసరం ఉంది. పెబ్బేరు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఇక్కడ ముఖ్యమైన సంత జరుగుతుంది. ఆ సంతకు సంబంధించిన కొంతమంది కబ్జాదారులు, కొంతమంది లుచ్చగాళ్ళందరూ కాలు పెట్టున్నారు. అవన్నీ నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మినిస్టర్ గారికి లెటర్ ఇచ్చిన